తిరుపతి లడ్డూ వివాదంపై సిబిఐ విచారణ జరపాలని, మైనార్టీ వర్గానికి చెందిన జగన్ చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఎంతో సహనం చూపుతున్న సనాతన సమాజానికి వందనం. కోట్లాది మంది ఆరాధ్య దైవమైన తిరుపతి వెంకటేశ్వర స్వామికి నివేదించే లడ్డూలో ఆవు కొవ్వు, పంది కొవ్వు పదార్థాలతో తయారుచేసిన నకిలీ నెయ్యి వాడకంపై వెంటనే సిబిఐతో విచారణ జరిపించాలని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ డిమాండ్ చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటివి మళ్లీ జరగకుండా కఠిన చట్టాలను తయారు చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. మైనార్టీ వర్గానికి చెందిన జగన్ మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొప్ప హృదయంతో ఆనాడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టితే ఆయన తన నీచపు బుద్ధిని చూపించాడని కేఎస్ఆర్ గౌడ అన్నారు. ఇడుపులపాయ నుంచి శ్రీవారి పాదాల వరకు జగన్ పోర్లు దండాలు పెట్టి తన తప్పును క్షమించమని యావత్తూ భారత జాతిని కోరాలని ఆయన పేర్కొన్నారు. తమ దైవం పట్ల ఇంత ఘోర అపచారం చేసినా ఎంతో సహనం ప్రదర్శిస్తున్న సనాతన ధర్మ ప్రజలను ఆయన కొనియాడారు. ఇదే వేరే వారైతే సమాజాన్ని అల్లకొల్లోలం చేసేవారని ఆయన అన్నారు. అనేక సంవత్సరాలుగా తమపై పలు రకాల దాడులు చేస్తున్న భారతదేశం ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇస్తోందని, అన్ని రకాల ప్రజలను ఆదరిస్తోందని, అయినా కొందరు మూర్ఖుల వల్ల కుల మత వైషమ్యాలు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ రోజు హైదరాబాదులోని మెట్టుగూడలో ఉన్న జై స్వరాజ్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కేఎస్ఆర్ గౌడ పార్టీ జాతీయ కార్యదర్శి ఆర్ఎస్జే థామస్, జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు గోలుకొండ రత్నం, రాష్ట్ర కార్యదర్శి మాటూరి కృష్ణ మోహన్లతో కలిసి తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం కల్తీ గురించి జరుగుతున్న పరిణామాలను సమీక్షించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూలో ఆవు కొవ్వు, పంది కొవ్వు విషయాన్ని తలుచుకుని ప్రజలు తీవ్ర మనోవేదన చెందుతున్నారని వారు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఎం శ్రీనివాస్, బి వెంకటేష్, రాజు, సోమన్న, శ్రీశైలం, కృష్ణ నాయక్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్. ప్రజలారా, ఈరోజు పార్టీ కార్యాలయంలో, జై స్వరాజ్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు గోల్కొండ రత్నం గారు, మాటూరి కృష్ణమోహన్ గారు, ఆర్ఎస్జే థామస్ గారు, నాయక్ గారు, మిగతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి చర్చించడం జరిగింది. బాధాకర విషయం ఏంటంటే, యావత్ భారతదేశంలోనే లేదా యావత్ ప్రపంచంలోనే ప్రసిద్ధమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రంగా ఆ దేవదేవుడికి, కలియుగ దేవుడిగా ఇక్కడ అనేక కోట్ల మంది భావించే వెంకటేశ్వర స్వామికి ప్రతినిత్యము నివేదన చేసే లడ్డూలు చెప్పడానికే బాధ అవుతుంది. అనేక మంది ఈ మానసికంగా, సెంటిమెంటంగా, దైవపరంగా బాధపడే అంశము ఆవు కొవ్వు, పంది కొవ్వు, కూరగాయల నూనెలతో చేసినటువంటి ఒక కల్తీ నెయ్యితో నెయ్యిని ఆర్డర్ చేసి ఆ లడ్డూలు తయారు చేసింది అనేది చాలా బాధాకర విషయము, చిన్న విషయము కాదు. అయితే భారతదేశము యొక్క ఔన్నత్యం చాలా గొప్పది. ఈ దేశంలో అనేక జాతుల వారు, అనేక తెగల వారు ప్రపంచ దేశాల నుంచి ఇక్కడికి వచ్చిన హక్కును చేర్చుకుని వారిని కాపాడుకున్నది, ఎక్కడ వివక్ష చూపించలేదు. అందులో భాగంగానే ఒక మైనార్టీ వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ భారత ప్రజలు సమున్నత ఆశయంతో అక్కడ కూర్చోబెట్టి, ఏం జగన్మోహన్ రెడ్డి కొంచెన్న సోయి లేదా నీకు? నీ పాపాలు కడుక్కుంటావని నిన్ను సీఎం చేశారే, మాటకు ముందు మాట వెనక వైఎస్ఆర్ వైఎస్ఆర్ అని ఏడ్చుకుంటూ తిరుగుతుంటే అయ్యో పాపం అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు హక్కును చేసుకుని నిన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తే, నువ్వు గతంలో చేసిన పాపాలని, అయ్యని అడ్డం పెట్టుకొని చేసిన పాపాలను కడుక్కోక పోగా కొత్త నేరాలు అనేకం చేస్తూ తింటే తిన్నావు. దేవుని సొమ్ము మీద కూడా నీకు అంత అక్కసా? ఆ దేవుని సొమ్ములో కూడా దేవునికి నైవేద్యంగా పెట్టి దాంట్లో కూడా 320 రూపాయలకు నెయ్యి, కిలో నూనె రావట్లేదు అంటే ఎంత కల్తీదో, ఎన్ని హృదయాలు ఘోషించాయో
నీకేమైనా అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేసిన తప్పు చిన్నది కాదు. నీ పాప ప్రక్షాళన జరగాలంటే ముడుపులపాయ కాదు, అది ఇడుపులపాయ నుంచి శ్రీవారి పాదాల వరకు ఒర్లు దండాలు పెట్టినా నీ పాపాలు తొలగవు. ఒర్లు దండాలు పెట్టి పాపాలను క్షమించమని ఈ దేశ ప్రజల్ని, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ దేవదేవుడిని, వెంకటేశ్వరుడిని పూజించే వ్యక్తి భక్తులకి క్షమాపణ కోరుకోవాలి. అదేవిధంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటే చెప్పేది, ఏదో రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునే అంశం కాదు. అనేక కోట్లాది ప్రజల ఆత్మాభిమానము, ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం కాబట్టి నిక్కచ్చిగా విచారణ చేయించి అవసరమైతే నువ్వు కూడా అవసరమైంది సిబిఐ ఎంక్వైరీ కోరి వాస్తవాలను బయటకు తీసి బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలి. ఈ దేశము ఇదే అంశము ఇతర వర్గాలకి, ఇతర ప్రాంతాలు జరిగితే ఇప్పటికీ ఈ దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా అల్లకొల్లోలం జరిగేది. కానీ ఈ దేశ ప్రజలు సర్వే జనా సుఖినో భవంతు అని కోరుకునేవారు. కాబట్టి మౌనంగా రోధిస్తూ చిన్న చిన్న ప్రదర్శనలు చేస్తున్నారు. మెజారిటీ ప్రజల సహనాన్ని రాజకీయ పార్టీలు పరీక్షించొద్దు, సంఘాలు పరీక్షించొద్దు. ఈ దేశంలో అల్లర్లకు తావీయకూడదు. మీరు చేసే తప్పుల వల్ల ఈ దేశ ప్రజల మధ్య సంఘర్షణలు చేసే అవకాశాలు ఉంటాయి. ఒక్కసారి మెజారిటీ ప్రజల్ని మనం వాళ్ళ ఆగ్రహానికి కట్టలు తెచ్చినట్లయితే ఈ దేశం అల్లకొల్లోలమవుతుంది. అది ఆలోచించి నువ్వు ఇమ్మీడియట్ గా సిబిఐ ఎంక్వైరీ కోరి జగన్మోహన్ రెడ్డి నీకు ఖచ్చితంగా నువ్వు మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తివి. నీకు అంత ఉన్నత స్థానం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిర్రు, నువ్వు కాపాడుకోలేదు. నువ్వు చేసిన తప్పు వల్ల ఆ వర్గానికి చెందిన ప్రజలకు కూడా అనేక సమస్యలు ఎదురయ్యే ఉంది భవిష్యత్తులో. అది జరగకుండా ఉండాలంటే నువ్వు ఇమ్మీడియట్ గా చంపలేసుకుని తప్పైందని చెప్పాలి అని జై స్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంకా ఆ తరపున ప్రజలను కూడా సంయమనం పాటించాలని కోరుతుంది. జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్.